హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా డేట్ అయితే ప్రకటించిందనమాట. సో అదే విధంగా ఈ యొక్క డేట్‌తో పాటుగా ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి రూ. 6,000 కాస్త డబుల్ చేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి సంవత్సరంలో మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్‌ని భారీగా అయితే పెంచారండి. సో ఒక్కొక్కరికి రూ. 12,000 వరకు అయితే పెంచడం జరిగింది. సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారిక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో మనకు ఒక నోటీస్ కూడా వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం సద్వినియోగం చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 3 విడతలలో ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున మొత్తంగా రైతుల ఖాతాలోకి ఈ యొక్క పెట్టుబడి సాయంగా రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. రైతు ప్రతినిధుల బడ్జెట్ అనేది 2025 ఆర్థిక మంత్రి సీతారామన్ మనకు అనేక ముఖ్యమైనటువంటి అంశాలపైనైతే మనకు చర్చించారన్నమాట. సో ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగినటువంటి సంభాషణలను రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్నులు విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని కూడా రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో పాటు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరీక్షించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపైన దృష్టి పెట్టాలని ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదక రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషి సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాఖర్ వివరించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటు 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్‌ను రూ. 6,000 నుండి రూ. 12,000కు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు జీరో ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మనకు మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ పురుగుల మందుపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 నెలల పాటు ఏటా 1000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాకర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారత కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర, మనకు ఎంఎస్పి యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను డిమాండ్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మనకైతే పలు రకాలైనటువంటి అంశాలను అయితే లేవనెత్తారండి. ఒక 2025 రైతులకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలో. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది. వాటిలో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం రూ. 6,000 ఇస్తున్నటువంటి ఈ యొక్క స్కీమ్‌ని మోదీ 3.0 కింద మనకు డబుల్ అయితే చేయబోతున్నారనమాట. సో ఇక నుంచి మనకు డబుల్ చేస్తే ఒక్కొక్క విడతలో మనకు రూ. 4,000 అయితే వస్తుందండి. సో మనకు డైరెక్ట్‌గా మనకు రూ. 12,000 అయితే రూ. 4,000 వస్తుంది. ఇది మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి మనకైతే ఇస్తారన్నమాట. 3 విడతల్లో ఒక విడతలో రూ. 4,000 చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మందికి పైగా ఈ యొక్క స్కీమ్ కింద అర్హులున్నారు. ఇంకా కూడా దాదాపు ఒక 30% మంది ఈకేవైసీ అనేది నమోదు చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సో ఈకేవైసీ అనేది ఎవరైతే నమోదు చేసుకోరో వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా రావండి. సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులుండి వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రీసెంట్‌లీ విడుదల చేసినటువంటి 17 విడత, 18 విడత డబ్బులు కనుక వారి ఖాతాలో కనుక రాకపోతే వెంటనే వాళ్ళనైతే మీరు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోమని చెప్పండి. సో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితే చాలు మనకు ఆటోమేటిక్‌గా డబ్బులైతే ఈజీగా అయితే వస్తాయన్నమాట.
సో ఈకేవైసీ అనేది ఏం లేదండి, సింపుల్‌గా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓటీపీ ద్వారా అయితే మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే ఓటీపీ యాత్రగా మనం ఓన్లీ బయోమెట్రిక్ ద్వారానే చేసుకోవచ్చు. ఇది మనం మన దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి అంటే కామన్ సర్వీస్ సెంటర్‌కైతే వెళ్ళినట్లయితే వాళ్ళు ఈజీగా మనకు చేసిస్తారు. ఒక రూ. 100 ఎంతో రూ. 50 తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. సో మీరు తీసుకొని మీరు ఈజీగా అయితే చేసేసుకోండి. చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే పడతాయన్నమాట. సో మిగిలిన వాళ్ళకైతే డబ్బులైతే రావు. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత వచ్చేసి మనకు జనవరి నెలలో సంక్రాంతి కానుక అయితే రైతుల ఖాతాలోకైతే వేయబోతున్నట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హుల లిస్ట్‌ను కూడా అయితే విడుదల చేస్తుందండి. సో ఆ యొక్క అర్హుల లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పిన్ అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మనకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రూల్స్ అంటే విధి విధానాలు మార్చినా, డబ్బులు విడుదల చేసే తేదీని మార్చినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అని కనిపిస్తుంది. దానిపైన అయితే మీరు ఒకసారి నొక్కేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి, పక్కనే మీకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది, బాణం గుర్తు, దాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ మీకు ఏది ఉంటే దాంట్లో షేర్ చేయండి. దయచేసి షేర్ చేసి అందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.